జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మన భారతదేశము పుణ్యభూమి, పవిత్రమైనటువంటిది. మన భారతదేశం ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శప్రాయమైనటువంటిది. శ్రీరామచంద్రుడు ఏ విధంగానైతే ఆదర్శప్రాయమయ్యాడో, అన్నగాను, తండ్రిగాను, కొడుకుగాను, అలాగే ప్రజలను పరిపాలించే ఒక తండ్రిగాను కూడా ఏ విధంగా ఆదర్శప్రాయుడయ్యాడో, సర్వజీవులను కూడా సమానంగా చూసేటటువంటి ఆదర్శమూర్తి అయ్యాడో, అదేవిధంగా ప్రపంచ దేశాలకి మన భారతదేశము ఆదర్శంగా నిలిచింది, ఇంకా నిలుస్తూ ఉంటుంది కూడా. దీనిలో సందేహం లేదు. అయితే ఈ నేటి ప్రపంచంలో, ఇప్పటి సమాజంలో ఈ దేశానికి ఏమవుతుంది, ఎటువైపు పోతుంది అనేటటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. వివరాల్లోనికి వెళితే, ఏ జనులైతే ఈ దేశ ధర్మాన్ని పరిరక్షించేందుకు సుదీర్ఘకాలం పాటు ఈ దేశానికి రక్షణగా ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి, దాదాపు 700 సంవత్సరాల పాటు దండయాత్రలు చేసినటువంటి ముస్లింల రాజుల నుంచి కానీ, 300 సంవత్సరాలు పరిపాలించినటువంటి పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ ఇట్లాంటి వారి నుంచి కానీ ఎటువంటి కూడా ప్రమాదం కూడా జరగలేదు. ధర్మాన్ని కాపాడి ధర్మో రక్షతి రక్షితః అని పరిరక్షించేవాళ్ళు. దళిత, బడుగు, బలహీన, గిరిజన వర్గాలు, ఆయా వర్గాల వారి పట్ల వివక్ష చూపడము అన్నటువంటిది, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే స్వాతంత్రం వచ్చాక రిజర్వేషన్లు సిస్టమ్ అనేటటువంటిది వచ్చింది. అంటే ఇట్లాంటి తారతమ్యాలు, అంటరానితనాలు నిర్మూలించడం కోసం ఈ రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమవుతుందో, ఏం జరుగుతుందో కానీ, పలు ప్రదేశాలలో క్రైస్తవులు మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాటిని పెద్ద ఉత్సవంలాగా, పండగల్లాగా జరుపుతున్నారు. సంచలనాత్మక విషయం ఏంటంటే, తాజాగా గుజరాత్లో దేవ్ బిర్సా సేన మైదానంలో ఈ 20వ తేదీ దాకా సదస్సులు జరుగుతోంది, క్రిస్టియన్ సదస్సులు. దానిలో గిరిజనులను మత మార్పిడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటిదంటూ దానిపైన కోర్టులో పిటిషన్లు వేయటం జరిగింది. అలాగే పోలీసులకు కంప్లైంట్ చేశారు. మూకుమ్మడిగా కొన్ని వేల మందిని ఒకే చోట చేర్చి అక్కడ మత మార్పిడి చేయటం అనేటటువంటిది ఎలా జరుగుతుందో, అసలు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లోనే ఈ విధంగా జరుగుతుందంటే ఏమవుతుంది, ఏమనుకోవాలి, దీనిపైన ఏ విధంగా ఇంకా తరువాత జరుగుతుంది? ఇట్లాంటి మత ప్రేరేపితాలు ఉండకూడదు అని ఇదివరలో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇట్లాంటి వాటికి ఎలా త్రోవిస్తున్నారో, అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం ఇప్పుడు పలు సందేహాత్మకంగా మారుతున్నటువంటి విషయము. హిందూ ధర్మాన్ని కాపాడుదాము, హిందువులను రక్షించుకుందాము, భారతదేశాన్ని పుణ్యభూమిగా నిలబడదాము. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.